హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గింజుపల్లి. మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్‌కి కారణం మనం ఏం చెప్పుకున్నాము? ఇన్ఫెక్షన్ అండ్ డ్రైనెస్. ఈ 2 కారణాలకి ఎలాగో మీరు గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. మరో ముఖ్యమైన కారణం పాలిప్స్. ఇది ఎలా ప్రెజెంట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. మనకి స్కాన్‌లో పొర మందంగా ఉందని, లావుగా ఉందని చెప్పి వస్తుందనమాట. అంటే ఈటీ పెరిగిందని చెప్తారు. ఎండోమెట్రియల్ థిక్‌నెస్. దీనికి ముఖ్యమైన కారణం పాలిప్స్ అన్నమాట. అంటే ఏంటి? కొంత లోపల పొరలో ఎంచి పిలకల్లాగా పుడతాయి. దీనివల్ల ఏమవుతుంది? పేషెంట్‌కి అప్పుడప్పుడు బ్లీడింగ్ అయ్యి కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇవి ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే ఎండోమెట్రియం నుంచి రావచ్చు, లేదా సర్వైకల్ పాలిప్స్ అంటే సర్విక్స్ నుంచి కూడా రావచ్చు. వీటిని కనుక్కోవటానికి బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే లోకల్ ఎగ్జామినేషన్. అంటే పెల్విక్ ఎగ్జామినేషన్ లాగా స్పెక్యులమ్ పెట్టి లోపల చూసి ఎక్కడి నుంచి వస్తుందో కొంతవరకు సర్విక్స్ నుంచి వస్తుంటే మాత్రం గ్రహించగలం. రెండోది ఏంటంటే ముఖ్యమైనది హిస్ట్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. అంటే లాప్రోస్కోపీ లాగానే హిస్ట్రోస్కోప్ కూడా ఒక పరికరం. దీని గురించి మనం తదుపరి వీడియోస్లో తెలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్